ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం పేతురుకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 12వ వచనం. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయటమేమనగా, మీలాగే నేను కూడా ఒక పెద్దను, క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసిన వాడిని, దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్తుని, సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపర్లుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే. డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభిష్టంతో ఆ కార్యాన్ని చేయండి. దేవుడు మీకు అప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషుడిగా ఉండండి. ముఖ్య కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఎన్నటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది. అదేవిధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయం అనే వస్త్రాన్ని ధరించి ఇతరుల సేవ చేయండి. ఎందుకంటే లేఖనాల్లో దేవుడు గర్వంతో ఉన్న వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాడు, కానీ వినయంతో ఉన్న వాళ్లకు కృపను అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. అందువల్ల దేవుని బలమైన చేతి కింద వినయంతో ఉండండి. సరైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. ఆయన మీ గురించి చింతిస్తాడు కనుక మీ చింతల్ని ఆయనపై వదిలివేయండి. మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి సైతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మృంగివేయాలని మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు ఇలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు. కనుక దృఢత్వంతో ఉండి ఆ సైతానుకు ఎదురు తిరగండి. దయామయుడైన దేవుడు మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలను అనుభవించాక ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని ఇచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండునుగాక. ఆమెన్. నీ సోదరునిగా భావించే విశ్వసనీయుడైన సిల్వాను సహాయంతో మీకు ఈ లేఖను పంపిస్తున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను రాస్తున్నాను. ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను రాస్తున్నాను. ఈ అనుగ్రహాన్ని వదులుకోకండి. మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న అమోయు, నా కుమారునితో సమానమైన మార్కు మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు తెలుపుకోండి. క్రీస్తులోనున్న మీ అందరికీ శాంతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.